సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో దస్తావేజ్ లేఖర్లు నిరవధిక పెన్ డౌన్ ఆందోళనకు దిగారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. రిజిస్ట్రేషన్ సేవలను సేవా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఇవాళ దస్తావేజు లేఖర్లు అయితే ఆందోళనకు దిగారు. ప్రధానంగా ప్రభుత్వం విడుదల చేసిన 396 జీవోను రద్దు చేయాలనే డిమాండ్తో ఇవాళ అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర కూడా ఆందోళనకు కూడా దిగారు. పెన్ డౌన్ కార్యక్రమం ద్వారా తమ ఆవేదనని నిరసన కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ జీవో ద్వారా పూర్తి స్థాయిలో దస్తావేజు లేఖర్ల ఉపాధి అనేది గండిపడుతుంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఇవాళ చాలా తక్కువగా జరిగే అవకాశాలు ఈ దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమం వల్ల జరుగుతుంది. ఒకసారి వాళ్ళ వెర్షన్ ఏంటో తెలుసుకుందాం. ఏం ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ప్రధానంగా మా డిమాండ్ ఏమిటంటేనండి, జియో నెంబర్ 396 వలన మా ఉపాధికి పూర్తి గండి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల మంది కుటుంబాలు మేము ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాము. 100 సంవత్సరాల నుంచి కూడా ఈ వృత్తిని కొనసాగిస్తూ మా జీవనాన్ని మేమే స్వయంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవో వలన మా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేసి మా బతుకులను రోడ్డు మీద పడేసే విధానం చేస్తున్నారు. అందువలన మా జీవనోపాధికి పూర్తి ఆటంకాలు మేము రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల కుటుంబాలు ఈ వృత్తిలో జీవిస్తున్నాము. తద్వారా ఈ ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వల్ల మా జీవనోపాధి పోయి మేమందరం రోడ్డు మీద బతుకుతున్నాము. కాబట్టి మేము ఆ 396 జీవో గురించి ఒకసారి ప్రభుత్వం సమీక్షించుకుని దాన్ని రద్దుపరుచుకునే విధంగా ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెన్ డౌన్ కార్యక్రమం పెట్టారు, ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ మీ అసోసియేషన్ ద్వారా తీసుకెళ్లారు ఈ విషయాన్ని. అయినప్పుడు కూడా ప్రభుత్వం వెనక తగ్గే పరిస్థితి లేదు. ఫ్రంట్ ఆఫీసులకి ఆల్రెడీ టెండర్లను కాల్ ఆఫ్ చేసిందని మాకు అర్థమవుతుంది. ఇవాళ రేపు నుంచి ఒక ఫ్రంట్ ఆఫీసులు ఏర్పాటు చేసి ప్రైవేటు ఏజెన్సీలు వచ్చి ఇక్కడ కూర్చొని రిజిస్టర్ హౌస్లో కూర్చొని డాక్యుమెంట్ తయారు చేయటము, దానికి సంబంధించిన చలానా ఫీజు కట్టించుకోవడము తదితర కార్యక్రమాన్ని వాళ్ళు చేయడానికి నిర్ణయించుకున్నారని, అది ఇంకా 2 రోజులు అమల్లోకి రాబోతున్నది మాకు తెలిసింది. కాబట్టి మా నిరసన తెలుపుతున్నాము ఈ విధంగా. ఈ 4 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో దస్తావేజు లేఖర్ల ఆందోళనలు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర. మరోవైపున రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కూడా పూర్తిగా వీళ్ళ దస్తావేజు లేఖర్ల ఆందోళన వల్ల పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. చూడొచ్చు, ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి వచ్చే వాళ్ళ తాకిడైతే తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే దస్తావేజు లేఖర్లు స్లాట్లు బుక్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్స్ చేపిస్తూ ఉంటారు. కానీ ఇవాళ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో విజయవాడ పడమర సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్నాం. ఇది పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగే కార్యాలయం. కానీ ఇవాళ పెన్ డౌన్ కార్యక్రమం వల్ల అయితే మొత్తం కార్యాలయం అంతా కూడా ఖాళీగా ఉంది, వెలవెలబోతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. కేవలం ఇప్పటి వరకు ఒక 2 స్లాట్లు మాత్రమే బుక్ అయిన పరిస్థితి కూడా ఉంది. సాధారణంగా రోజుకి 30 నుంచి 50 వరకు స్లాట్లు బుక్ అవుతూ ఉంటాయి. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడా లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయం అంతా కూడా ఖాళీగా ఉంది దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ కార్యక్రమం వల్ల. ప్రస్తుతం ప్రభుత్వానికి తమ డిమాండ్ నేపథ్యంలోనే ఈ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగిరాకపోతే కార్యాచరణ సిద్ధం చేస్తామనేది దస్తావేజు లేఖర్లు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నానితో శ్రీకాంత్ ఏంటి విజయవాడ నుంచి. రాజమండ్రిలో దస్తావేజ్ లేఖర్ల పెన్ డౌన్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జరుగుతున్నది అడిగి తెలుసుకుందాం దస్తావేజ్ లేఖర్ల సంఘం నాయకుల్ని. ఈ రోజు చేస్తున్న పెన్ డౌన్ దేని గురించి? ఏదైతే ప్రభుత్వం వారు జీవో నెంబర్ 396ని రిలీజ్ చేశారో అది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డాక్యుమెంట్ రైటర్స్ అందరం కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైతే జీవో 396 ఉన్నదో అది పూర్తిగా డాక్యుమెంట్ రైటర్స్ వృత్తికి అన్యాయం చేసేటటువంటి జీవోలా ఉంది. అంచేత లేఖర్లకు ఇంకా రేపటి నుంచి భవిష్యత్తు అనేది ఉండదని చెప్పేసి మేమందరం నిర్ణయించుకున్నాం. ఈ కారణం చేత ప్రభుత్వం వెంటనే జీవో 396 ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీసు అనేది కూడా అది సరైన పద్ధతి కాదు. అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. మేము ఏదైతే 100 రూపాయలు తీసుకుని డేటా ఎంట్రీ చేస్తున్నామో
అదే దాన్నే పీడీ అన్నారు, పబ్లిక్ డేటా ఎంట్రీ అన్నారు. అదే పీపీ విధానం అని చెప్పేసి ఇప్పుడు ఎవరికో ప్రైవేటు కాంట్రాక్టర్స్కి 2,000 రూపాయలకి ఇస్తానంటున్నారు. సుమారుగా తూర్పుగోదావరి జిల్లాలో 10,000 మంది ఈ వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు. వీళ్ళందరికీ ఉపాధి పోగొట్టి ప్రభుత్వం రోడ్డు మీదకి లాగి ఈ జీవో 396 తీసుకొచ్చే ఉద్దేశం ఇది. అంచేత వెంటనే మేము దీన్ని ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దీన్ని ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాం. దీనివల్ల చాలా ఆంతలు వచ్చాయండి. ఎందుకంటే ఎంతోమంది లేఖర్లు ఆయన చెప్పినట్టుగా, మన సాటి లేఖలు చెప్పినట్టుగా ఎంతోమంది వీధిని పడే అవకాశం ఉంది. గతంలో కూడా జీవోని లేవదీశారు. గతంలో కూడా ఇలా జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారు, గ్రామాధిక వ్యవస్థ వచ్చింది. 2001లో లేఖర్ లైసెన్స్ రద్దు చేశారు. అప్పటి నుంచి ప్రైవేటీకరణ అయిపోయింది. చాలామంది కూడా వచ్చి అందరూ కూడా ఈ ప్రతి వాళ్ళు కూడా లేఖరని చెప్పేసి వస్తున్నారు. కానీ వీళ్ళు చాలామంది బ్రోకర్లు తయారు, లేఖల కంటే బ్రోకర్లు ఎక్కువైపోయారు. దీనివల్ల ఎవరంటే లేఖలు బాగా బాగుపడిపోతున్నారని చెప్పేసి ఎలాగైనా సరే వీళ్ళని తగ్గించాలని చెప్పేసి సబ్ రిజిస్టర్ ఎదురుకుండా వేరే ఆఫీస్ పెట్టేసి అందులో ఎవరినో ఒకరిని పెట్టేసి ఆఫీస్కి సంబంధించి ఏమైనా పెట్టి వాళ్ళకి జీతం ఇచ్చి రోజుకి 2,000 రూపాయలు కట్టుకుని, ఏదైనా ఎంత డాక్యుమెంట్ అయినా రోజుకి 2,000 రూపాయలు కట్టుకుంటే వాళ్ళకి రోజుకి 20 కోట్లు 200 కోట్ల ఆదాయం వచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ 390 జీవనం తెచ్చారు. ఎందుకంటే దీనివల్ల చాలా అనిర్దిష్టం కలుగుతుంది. ఎన్నో కుటుంబాలు వీధిని పడతాయండి. అంచేత ఈ జీవోని ఉపసంహరించాలని వెంటనే కోరుతుంటూ మేము అంతా ధర్నా చేస్తున్నాము. నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజ్ లేఖలందరూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజులు పెన్ డౌన్ చేస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ముఖ్యంగా మాకు 95లో లైసెన్సులు రెన్యూల్ చేయమని ఇస్తే 95 నుంచి లైసెన్సులు రెన్యూల్ చేయకుండా ఇప్పుడు దాకా మాకు లైసెన్స్ ఇవ్వకుండా మేము ఈ జీవనోపాధి కొనసాగిస్తుంటే లైసెన్స్ ఇవ్వకపోయి మళ్ళీ మా జీవనోపాధిని పడగొట్టి ఏం చేస్తున్నారంటే దస్తావేజ్ లేఖ చేసే పని, డాక్యుమెంట్ రైటింగ్ పని రిజిస్టర్ ఆఫీసులో ఆర్ఎస్కే పేరుతో కొత్త విధానం తీసుకొచ్చి మా యొక్క జీవన ఉపాధిని రోడ్డు మీద పడేసేలా ఉన్నారు. 396ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఇలా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుదేవ్ శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.